మనం ఎలా ఉండాలి? ఆయనను వెంబడిస్తున్న మనము, ఆయన ప్రేమిస్తున్న మనము, ఆయన అనుసరిస్తున్న మనము అసత్య సాక్షులుగా, అబద్ధ సాక్షులుగా, ఈ లోకములో సాక్ష్యము లేని వారిగా మనం జీవిస్తే మనం ఆయనకు పిల్లలమవుతామా? ఆయనకు మనం వారసులమవుతామా? ఒకసారి మనము గమనించాల్సిన అవసరం ఉంది. ప్రేమైన దేవుని వారు, ఆయన పేరు చెప్పుకుంటున్నాం, ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం, ఆయన వారసులమని చెప్పుకుంటున్నాం, ఆయన స్వాస్థ్యానికి చెందిన వారమని చెప్పుకుంటున్నాం. మనము ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అదే అయి ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన నమ్మకమైన సత్యసాక్షి అయి ఉన్నాడు. మనము కూడా నమ్మకమైన సత్యసాక్షులు అవ్వాల్సిన అవసరం ఉంది. మనము కూడా నమ్మకంగా